తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయం ప్రొడ్యూసర్లు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనికి సంబంధించి టోకెన్ స్ట్రైక్ని ప్రకటించడం జరిగింది. అంటే ఉన్న పలంగా షూటింగ్ ఏదైతే ప్రొడక్షన్ వర్క్లో ఉందో అక్కడికక్కడ నిలిపివేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తాజాగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా దీనికి గల కారణాలు చూస్తున్నట్టయితే ప్రధానంగా పెరుగుతున్నటువంటి రెమ్యునరేషన్, అంటే ఇటు నటీనటులకు సంబంధించినటువంటి పెరుగుతున్నటువంటి రెమ్యునరేషన్తో పాటు పెరుగుతున్నటువంటి ప్రొడక్షన్ కాస్ట్, ఈ రెండు అంశాలపైన నియంత్రణ తీసుకురావాలనే అంశంపైన కూడా గత కొన్ని రోజులుగా ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి నటీనటుల సంఘం ఏదైతే ఉందో నడిగర్ సంఘం, ఈ నడిగర్ సంఘంతో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు సంబంధించినటువంటి ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తాజాగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రెమ్యునరేషన్, ముఖ్యంగా సెలబ్రిటీస్ తీసుకుంటున్నటువంటి రెమ్యునరేషన్ 100 కోట్లకు పైగా దాటే నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత బడ్జెట్ అంతా భారం అంతా కూడా ప్రొడ్యూసర్ మీద పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రొడక్షన్ కాస్ట్ పెరగడము, అదేవిధంగా ఇటు రెమ్యునరేషన్ విషయంలో ఈ రెండు అంశాలపైన ఖచ్చితంగా తగ్గించే యోచనలో ప్రొడ్యూసర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతున్నా కూడా ఎలాంటి ఫలితాలు లేవు. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా తమిళ ఇండస్ట్రీకి సంబంధించి నష్టాల్లో వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ప్రొడ్యూసర్లు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. గత కొంతకాలంగా కూడా చూస్తున్నట్టయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా కలవడం, ఎందుకంటే పలు ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి తమిళ సినిమాలు తీస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి మైత్రి మూవీస్ లాంటివి కావచ్చు, లేదంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇట్లాంటి సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు తీస్తున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశం అంతా కూడా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కూడా గత నెలలో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఇకపైన ప్రొడ్యూసర్లందరూ కూడా దక్షిణ భారతం, అంటే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ గిల్డ్ ఒకటి ఏర్పాటు చేయాలనే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఏదైతే పెంచుతున్నటువంటి, అంటే నటీనటులు పెంచుతున్నటువంటి రెమ్యునరేషన్ తగ్గించే విషయము, అదేవిధంగా ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకునే విధంగా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే పైన కూడా చాలా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అటు ముఖ్యంగా చూస్తున్నట్టయితే నటీనటులకు సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో నడిగర్ సంఘం, ఈ నడిగర్ సంఘంతో పలుమార్లు చర్చలు జరిపారు. ఇదివరకు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాల్లో పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలనే అంశాన్ని కూడా వాళ్ళు పలుమార్లు సినీ నటులకు సంబంధించినటువంటి సంఘంతో చర్చలు జరిపారు. ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి ఫలితాలు రాకపోయేసరికి ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు దీనికి సంబంధించినటువంటి టోకెన్ స్ట్రైక్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎక్కడికక్కడ షూటింగ్స్ అన్నీ కూడా ప్రొడక్షన్లో ఉన్నటువంటి షూటింగ్లన్నీ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి చర్చ ఏ విధంగా జరుగుతోంది, ఈ తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, అటు సినీ స్టార్స్ కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే షూటింగ్లు నిలిపివేత అనేది కొనసాగితే మాత్రం తమిళ ఇండస్ట్రీకి పెద్ద ఎదురు చుక్కే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారీ బడ్జెట్లతో నిర్మిస్తున్నటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రొడక్షన్ వర్క్లో ఉండగానే నిలిపివేయడం అనేది ఒక విధంగా ఇండస్ట్రీకి నష్టం వస్తుంది. అదేవిధంగా షూటింగ్ షెడ్యూల్స్ అనేవి, ఎందుకంటే ఒకసారి షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత ఆ సెలబ్రిటీలకు సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ చేయకపోతే వాళ్ళకు నెక్స్ట్ మూవీస్ ఏవైతున్నాయో ఆ మూవీస్కి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, రెమ్యునరేషన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం తమిళ సినిమాకి సంబంధించినటువంటి చాలామంది నటీనటులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రొడక్షన్తో కనుక సంతకం చేసుకుంటే ఆ సినిమా పూర్తయిన తర్వాతనే వేరే ప్రొడక్షన్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. రెండో సినిమా కూడా కంటిన్యూగా షెడ్యూల్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా సరిగా కుదరట్లేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి తమిళ ప్రొడ్యూసర్లు చెప్తున్నటువంటి వాదన. ఈ అన్నిటిపైన కూడా చర్చ ఎలా జరుగుతుంది, ఒకవేళ చర్చ జరిగితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అటు నడిగర్ సంఘం ఎట్లాంటి నిర్ణయం ఇవ్వబోతుంది, ఎందుకంటే నటీనటులకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం నటీ
నటీనటులు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బేసిక్గా సినిమాకు ఒక థియేటర్కి అభిమాని రావాలంటే హీరోని చూసో హీరోయిన్ చూసే రావాలి అనే అంశాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ నటనను బేస్ చేసుకొని వాళ్ళ రెమ్యునరేషన్ అనేది పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి సినిమాలు కాబట్టి ఆ రెమ్యునరేషన్ అనేది అలాగే ఇవ్వాలనే డిమాండ్ను మాత్రం వాళ్ళు చెప్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు మాత్రం ఖచ్చితంగా పర్సంటేజ్ విధానానికి వెళ్ళాలనే డిమాండ్ను ప్రధానంగా ఉంచుతున్నారు. అంతేకాకుండా ఒక సినిమా చేస్తే ఆ సినిమా పూర్తయ్యేంత వరకు కూడా వేరే సినిమాను చేయకూడదనే నిర్ణయంతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలనే అంశాన్ని కూడా వాళ్ళు తెరమీదిస్తున్నారు. సో ఈ అంశం పైన కూడా ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, ఒకవేళ స్ట్రైక్ కొనసాగుతుందా లేదా తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూర్చొని దీనికి ఒక నిర్ణయం తీసుకొస్తారా అనేది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అంశము. మరోవైపు అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు విజయ్ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన సీఎం అయ్యేసరికి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యను ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ సీఎం అయిన తర్వాత విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సినిమా ఇండస్ట్రీకి పాజిటివ్గా ఉంటారా లేదా అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అర్చన. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్.